నమస్తే అన్న మీ పేరన్న పఠాన్ అలీ ఖాన్. ఎలా ఉందన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా 1 సంవత్సర కాలం అయితే పూర్తయింది. మరి ఆయన పరిపాలన తీరు ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఏముందన్నా ఏమన్నా పథకాలు ఇచ్చాడన్నా? ఏమీ లేదన్నా. జగన్మోహన్ రెడ్డిని చూసి దడుతున్నాడు అన్నా. జగన్మోహన్ రెడ్డిని చూసి దడుతున్నాడన్నా. కాదన్నా, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడితే జగన్ గారికి 11 సీట్లు ఎందుకు వస్తాయన్న? అన్నా వాళ్ళు ఛాన్స్ చేశారన్నా. మొత్తం దొంగ ఓట్లేసి జగన్ ఓడిచ్చారు అంతే. జనాభిమానం ఎక్కువ ఉంది. అది తెలుసు కన్నా మీకు. 46% ఉందన్న ఓటు షేర్ ఉందన్న జగన్కి. ఈసారి 175కు 175 వస్తాయి. ఖచ్చితంగా వస్తాయన్న. ఖచ్చితంగా వస్తాయన్న జగన్కి. రెడ్ బుక్ చూసి భయపడుతున్నారంట కదన్నా. మేమెందుకు పడుతున్నాడన్నా? జగన్ ఒకటే చెప్పాడు, కార్యకర్తలే ముఖ్యం. కార్యకర్తలే ముఖ్యం. ఫస్ట్ ఎక్కడున్నా సరే పట్టుకొస్తున్నాడు జగన్. అది ఇంతకుముందు తప్పు చేశాడు జగన్ ఇంతకుముందు తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? కార్యకర్తలు పట్టించుకోలేదు. ఇప్పుడు కార్యకర్తలు పట్టించుకుంటానంటుండు. ఏడైనా సరే కార్యకర్తలు ముందు. అది కాదన్నా, జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ అంతా కూడా రెడ్ బుక్ చూసి భయం పట్టుకుంది. ప్యాంటులు తడిచిపోతున్నాయి అంటున్నారన్న. మాకేం భయం లేదు. ముందు కార్యకర్తలే. ఇంత ముందు కార్యకర్తలు పట్టించుకోలేదు జగన్. ఇప్పుడు కార్యకర్తలు పట్టించుకుంటున్నాడు. అది అంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, సూపర్ 6 అన్నారు. ఏం అమలయ్యాయన్న? ఆయన కొడుకిచ్చాడు, ఇంటర్ పాస్ కొడుకిచ్చాడు. జగన్ చూసి 13,000 అమ్మఒడి వేశాడు అంతే. అంతే, ఏం లేదు. జగన్ చూసేసారు. అది ఎలా ఉందన్న మరి ఈయన పాలన అసలు ఏ విధంగా కొనసాగిస్తున్నారు, ఎలా చేస్తున్నాడు? పల్నాడు మొత్తం జగన్ కోరుకుంటున్నారు. జగన్ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా గానీ 175 ఖచ్చితంగా వచ్చింది. జగన్ అంత నమ్మకం ఏంటన్నా జగన్మోహన్ రెడ్డి గారి పైన? 175కు 175 అంటున్నారు అన్నా. జగన్ కార్యకర్తలు ఫస్ట్ పట్టించుకోలేదు, ఇలా పట్టించుకుంటుండు. 175 గ్యారెంటీ వచ్చింది. ఓకే. మరి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు అన్నా వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎస్టీలు, ముస్లింస్ మొత్తం జగన్ పక్షానే ఉన్నారు. అది